అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక అక్రమ రవాణా నివారణ దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణ పోలీస్ ఎక్సైజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌక్ నుంచి రాజన్న ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినీలు జూనియర్ కళాశాల విద్యార్థులు ఆయా గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులు అధ్యాపకులు సిబ్బంది రాజకీయ నాయకులు పట్టణ ప్రముఖులు సుమారు 1000 మందితో కలిసి స్థానిక పోలీస్ ఎక్సైజ్ శాఖ అధికారులు ర్యాలీ నిర్వహించారు। అనంతరం రాజన్న ఆలయం ముందు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు। ఈ సందర్భంగా పట్టణ సిఐ వీరప్రసాద్ మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పట్టణంలో విద్యార్థులతో కలిసి ఈ అవగాహన ర్యాలీ నిర్వహించామని అన్నారు। పట్టణంలో పల్లెల్లో పూర్తిగా గంజాయిని నిర్మూలించడం బంగారు భవిష్యత్తు కలిగిన యువత డ్రగ్స్ బానిసలు కాకుండా అడ్డుకోవాలన్నదే పోలీస్ శాఖ ఉద్దేశమని అన్నారు। గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా స్థానికంగా ఉన్న కళాశాలలు పాఠశాలలు ఇతర అన్ని రకాల విద్యా సంస్థల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ రాజశేఖర్ రావు, ఎస్ఐ రవి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రమోద్ కుమార్, ఎస్ఐలు అంజయ్య, గోపాల్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। దాని గురించి ఈరోజు మనం అన్ని కాలేజీలు వేములవాడలో అన్ని ప్రభుత్వ మరియు డిగ్రీ కళాశాలన్నింటినీ ఆధ్వర్యంలో ఒక పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈ డ్రగ్ అబ్యూస్ని మనం అరికట్టాలి। ఈ గాంజాయి ఈ మాదక ద్రవ్యాలు అక్రమ సరఫరాని మనం ఈరోజు అడ్డుకోవాలి। ఈ ఉద్దేశంతో అన్ని కాలేజీలలో స్కూళ్ళలో విలేజ్లలో మనం అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది। దానిలో భాగంగానే ఈరోజు ఈ అంతర్జాతీయ డ్రగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కూడా మనం ఈ పెద్ద ఎత్తున వేములవాడ ర్యాలీ ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి ర్యాలీ పెద్ద ఎత్తున ఎక్సైజ్ పోలీసు మరియు అన్ని డిపార్ట్మెంట్లు పొలిటికల్ లీడర్లు అందరి సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది।